'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఫిల్మ్ ఈ రోజే జీ5లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓటీటీలో చూడడానికి వర్తా కాదా తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని థియేటర్ అండ్ ఓటీటీ రివ్యూస్ కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ ఇస్తే యాడ్‌గా ఇస్తున్నా. ఒకటేంటి చెప్తా. స్టోరీ లైన్ వచ్చేసి జానకి అనే ఒక రేప్ విక్టిమ్ జస్టిస్ కోసం కోర్ట్‌లో ఫైట్ చేస్తుండగా తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? తను జస్టిస్ కోసం తను ఎంత వరకు వెళ్ళింది? ఆఖరికి తనకి కోర్ట్ నుండి జస్టిస్ వచ్చిందా లేదా అనేది ఈ 'జానకి వర్సెస్ స్టేట్' మూవీ స్టోరీ అన్నమాట. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, మూవీలో 2 కోర్ట్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 2 కోర్ట్ ఎపిసోడ్స్ ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఒక 30 మినిట్స్ ఆఫ్ ది ఫిల్మ్ మనం చాలా ఎంగేజ్ అవుతాం. ఆ కోర్ట్‌లో జరుగుతున్న ఆర్గ్యుమెంట్స్‌ని క్యూరియస్‌గా చూస్తూ ఉంటాం. సో, ఆ 2 ఎపిసోడ్స్‌ని ప్రాపర్‌గా రాసుకున్నారు. ఇంకా కేస్‌కి రిలేటెడ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అంటే ఇది సినిమా కోసం ప్రిపేర్ చేసుకున్న ఫిక్షనల్ కేస్ అన్నట్టు కాకుండా నిజంగా రియల్ లైఫ్‌లో కూడా జరిగేటట్టు ఉంటుంది ఆ కేస్. ఇంకా టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి క్వాలిటీ వరకే కనిపించింది. బీజీఎం కూడా బానే ఉంది. బట్ నథింగ్ ఈజ్ స్పెషల్ ఆర్ ఎక్స్‌ట్రార్డినరీ. ఇంకా నెగెటివ్స్ చెప్పమంటే ఇలాంటి కాంటెంట్ రిలేటెడ్ ఫిల్మ్స్ మనం ఆల్రెడీ చూసేసాం. బట్ కోర్ట్ రూమ్ డ్రామాతో ఏమైనా కొంత పర్స్పెక్టివ్‌ని ప్రెజెంట్ చేస్తారేమో అనుకున్నా. బట్ సాడ్‌లీ నో. నథింగ్ ఈజ్ స్పెషల్ ఆర్ యూనిక్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ 45 మినిట్స్ అసలు సినిమా ఎటూ మూవ్ అవ్వదు. అదే రేప్ ఇన్సిడెంట్‌తో ఎమోషన్‌ని పడేయడానికి ట్రై చేస్తా ఉంటారు. అది కూడా జస్ట్ మెయిన్ లీడ్ బాధపడుతున్నట్టుగా ఉండే విజువల్స్‌ని మాత్రమే మనకు చూపిస్తూ ఉంటారు తప్పితే ఎలాంటి ఇంపాక్ట్ అయితే కలగదు. ఒక రేప్ ఇన్సిడెంట్‌తో ఏడిపించేద్దాం, ఒక రేప్ ఇన్సిడెంట్‌తో మాత్రమే ఆడియన్స్‌ని హుక్ చేసేద్దాం అనుకోవడం పిచ్చితనం. ఎందుకంటే ఎన్ని సినిమాలొచ్చాయి రేప్ ఇన్సిడెంట్స్ మీద చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, రేప్ ఇన్సిడెంట్స్‌ని కోర్ ఎమోషన్‌గా పెట్టుకోవడం తప్పు కాదు. బట్ ఆ ఎమోషన్‌తో నువ్వు కొత్తగా ఏం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నావు అనేది పాయింట్. సరే, కోర్ట్ రూమ్ డ్రామా ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసేది ఆ కోర్ట్ రూమ్ డ్రామా ఎపిసోడ్స్‌నే. ఆ సీన్సే ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం. బట్ మూవీలో 2-3 కోర్ట్ సీన్స్ తప్పితే ఎక్కువ లేవు. ఎంతసేపు ఆ విక్టిమ్ బాధపడే సీన్సే ఉంటాయి కానీ ఇంట్రెస్టింగ్‌గా ఎలాంటి మూవ్‌మెంట్స్ కూడా పెద్దగా లేవు. ఇన్వెస్టిగేషన్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా లేదు. చాలా ఫ్లాట్‌గానే ఉంటుంది. దొరికే హింట్స్ కూడా మనల్ని సర్ప్రైజ్ చెయ్యవు. ఒక్క సాలిడ్ ట్విస్ట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ అది ఎక్కడా కనిపించలేదు. థ్రిల్ ఫ్యాక్టర్ అనేది సినిమా వెళ్ళే కొద్దీ తగ్గుతూ వెళ్ళిపోద్దనమాట. అంతగా యూనిక్‌గా మనల్ని థ్రిల్ చేసే మూవ్‌మెంట్ సినిమాలో ఏమీ లేదు. ఇంతకీ ఎమోషన్‌గా ఏమైనా కనెక్ట్ అయిందా అంటే అది కూడా లేదు. ఎమోషన్స్ ఆర్టిఫిషియల్‌గానే అనిపిస్తాయి. ఎక్కడా కూడా హార్ట్ హీటింగ్‌గా కానీ, అంత ఎమోషనల్‌గా కానీ అస్సలు అనిపియలేదు. ఎందుకంటే ప్రాపర్ రైటింగ్ లేదు సినిమాకి. మాటి మాటికి మెయిన్ లీడ్ బాధపడే రాండమ్ షాట్స్ తప్పితే ఎమోషనల్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గా సీన్స్ లేవు సినిమాలో. ఈ సినిమాలో ఇంకొక డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మలయాళం ఫిల్మ్స్ అంటేనే రియలిస్టిక్ టోన్‌కి కేర్ ఆఫ్ అడ్రస్. బట్ ఈ సినిమాలో ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుందనమాట. అనవసరం లేని కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అయితే ఇరికించారు సినిమాలో. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఒక క్యారెక్టర్‌కి మాస్ ఎలివేషన్ ఇవ్వడం అస్సలు నచ్చలేదు. ఇంకా లాజిక్స్ కూడా చాలా మిస్ అవుతాయి. ఇలాంటి మూవీస్‌లో మనం ఫోకస్డ్‌గా చూసేది ఆ లాజిక్సే. అలాంటిది ఆ లాజిక్స్‌నే లైట్ తీసుకున్నారు. ఇంకా సినిమా చాలా లెంతీగా అనిపిస్తది. ఎందుకంటే స్ట్రాంగ్ కంటెంట్ లేకుండా సినిమాని చాలా వరకు డ్రాగ్ చేస్తారు. పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అనుపమ గారితో సహా అందరూ సో పెర్ఫార్మెన్సెసే ఇచ్చారు. సో ఫైనల్‌గా 'జానకి వర్సెస్ స్టేట్' ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ స్ట్రిక్ట్‌లీ యావరేజ్ ఫిల్మ్ భయ్యా. టైమ్ పాస్‌కి ఒకసారి చూస్తే చూడొచ్చు. అండ్ ఇట్స్ ఎ ఫ్యామిలీ వాచ్.